దేవా విషయంలో మిథునని ఇన్నాళ్ళు ఒక రకమైన మిథునని చూసాము. కానీ ఈరోజు మాత్రం సరికొత్త మిథునని చూసామని చెప్పొచ్చు. మిథునని దేవ దూరం నుంచి చూస్తూ ఆనందపడుతూ ఉంటాడు. ఒక రకంగా చెప్పాలంటే లైన్ వేస్తున్నాడనమాట. తనని ప్రేమిస్తున్నాడు కదా! అయితే మిథున కూడా ఓర చూపుతో మాట్లాడుతున్నట్టు అని పక్క వాళ్ళతో మాట్లాడుతూనే దేవాన్ని గమనిస్తూ ఉంటుంది. సిగ్గుపడుతూ ఉంటుంది. అయితే ఈ త్రిపుర వేసిన ప్లాన్‌తో త్రిపురతో వచ్చిన కొంతమంది వాడు చూడు ఎలా ఉన్నాడో మిథున పక్కన తన భర్త అంటే అసలు 1% అయినా సెట్ అవుతాడా? ఈ ఇంట్లో పనివాడి కిందకి కూడా సెట్ కాడని అయితే చెప్తారు. మాట్లాడుతూ ఉంటారనమాట. ఆ మాటలు విన్న మిథున ఒక్కసారిగా కోపమైపోయి దేవాన్ని తీసుకొని వెళ్ళి చక్కగా రెడీ చేస్తుందనమాట. ఎంత చక్కగా రెడీ చేస్తుందంటే చూడగానే హుందాతనం ఉట్టి పడేలాగా. హరివర్ధన్ అల్లుడంటే ఇలా ఉండాలిరా బాబు అన్నట్టుగా రెడీ చేసి మంచిగా సూట్ వేసి తీసుకొని వస్తుంది. ఎంత పొగరుగా చూస్తుందంటే వాళ్ళని, చూడండి ఇప్పుడు నా భర్త ఎలా ఉన్నాడు మ్యాన్లీగా, ఇప్పుడు కుళ్ళుకోండి అంటూ దేవాని చెయ్యి పట్టుకొని తీసుకొని వాళ్ళ ఎదురుగానే తీసుకొని వస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళు ఒక్కసారిగా దేవాన్ని చూసి అబ్బా సూపర్ ఉన్నాడు, ఏం మ్యాన్లీనెస్, అసలు ఎంత అందంగా ఉన్నాడు, హ్యాండ్సమ్ అని అయితే అంతకుముందు వీడేం మనిషి అసలు పనోడుగా పనికిరాడు అన్న వాళ్ళే నోరెళ్ళి పెట్టి మరీ చూస్తూ ఉంటారనమాట. అది మిథున రేంజ్ అంటే. మిథున భర్త ఎలా ఉన్నాడు ఇప్పుడు చూసి మాట్లాడండి, నా భర్త నేను టోళ్ళ మీరు అనేది అంటూ అక్కడ నుంచి త్రిపురకు కూడా గట్టి షాక్ ఇచ్చి దేవాన్ని తీసుకుని వెళ్తుంది. దేవ్ కూడా చాలా హ్యాండ్సమ్గా ఉంటాడనమాట ఆ సూట్లో. అయితే హరివర్ధన్ కూడా మిథున ఇష్టాన్ని గౌరవిస్తూ తన్ని అల్లుడుగా యాక్సెప్ట్ చేస్తున్నట్టు అందరి దగ్గర అనౌన్స్ చేస్తాడనమాట. అయితే మిథున హ్యాపీ అయిపోతుంది. నా కూతురు కోరుకున్న విధంగానే నేను నా కూతురికి బర్త్డే గిఫ్ట్ ఇస్తున్నాను, ఇంతకన్నా మంచి అల్లుడు నాకు దొరకడు, కన్న కూతుర్ని పువ్వులాగా కనీసం ఈగ కూడా వాళ్ళతో తనకు కందిపోతుందేమో అని చూసుకునే భర్త దొరకడం అంటే అదృష్టమే కదని అయితే మాట్లాడుతూ ఉంటే, ఇక ఆదిత్య మీరేం చెప్పారు, ఏం చేస్తున్నారు, మరి మిథున వాడి భార్య అయితే మరి నా భార్య ఏంటి, ఇన్ని రోజులు మిథున మనసు మార్చి నాకు పెళ్లి చేస్తానని చెప్పారు, మరి నా సంగతి ఏంటి అంటూ మాట్లాడడంతో మిథున షాక్ అవుతుంది. ఏంటి ఆదిత్య ఇలా మాట్లాడుతున్నాడు, ఆదిత్య గురించి అసలు విషయం తెలియదు కదా మిథునకి, అందుకే షాక్ అయిపోతుంది. మరి దేవా అసలు విషయం నిజం బయట పెట్టక తప్పదనమాట. హరివర్ధన్ కూడా అల్లుడుగా ఒప్పుకున్నాడు. ఇక ఆదిత్య గురించి నిజం బయట పెట్టకపోతే మిథునకి ఎప్పటికైనా ప్రమాదం అని అసలు విషయం అయితే బయట పెట్టడం జరుగుతుంది.